హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బ్లౌజ్ కట్ చేయాలంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కావాలి కదా. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ తీసుకుందాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 హోల్డింగ్స్ 4 మడతలుగా మర్చుకోవాలి. అప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేయడం కోసం యూజ్ చేసుకుందాం. 4 హోల్డింగ్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసం మనం కొలత బ్లౌజ్ తోటి కొలతలు తీసుకుందాం. ఫస్ట్ నేను 1.5 ఇంచ్ మాత్రం ఖర్చు కోసం, పంపకం కోసం వదిలేస్తున్నాను. 1.5 ఇంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మనం భుజం దగ్గర కొలుచుకునే ప్లేస్ వరకు, భుజం దగ్గర మన హ్యాండ్ అటాచ్ చేసుకునే ప్లేస్ వరకు నేను మార్కింగ్ చేసుకొని దానికి స్ట్రైట్ లైన్ తీసుకొని ఒక 2 ఇంచెస్ కిందికి అనుకొని ఇటు సైడ్ 3 ఇంచెస్ అటు సైడ్ 2 ఇంచెస్ తీసుకొని దీన్ని కట్ చేసుకుంటాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత అంతే అండి, హ్యాండ్స్ కటింగ్ కంప్లీటెడ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ సరిపోతుంది. ఈ 1/2 ఇంచ్ కర్వ్ తీసుకున్న తర్వాత 3 ఇంచెస్ వరకు భుజం తీసుకోవాలి. 3 ఇంచెస్ నుండి, లేదంటే బ్లౌజ్ కొలత ఎలా ఉంటుందో అలా తీసుకోవాలి. 2 ఇంచెస్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. మళ్ళీ మనకు బ్యాక్ పార్ట్కి కుట్లు వేస్తాం కదా అండి. కుట్లు వేసే దగ్గర చంక నుండి నడుము వరకు ఉన్న దగ్గర కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇవి రెండు కలిసిన మూల దగ్గర నుండి 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని వీటిని క్రాస్గా కర్వ్ తీసుకోవాలి. భుజం నుండి కిందికి 3 ఇంచెస్ తీసుకోవాలి. అంతే అండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సహాయంతో మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకుందామనంటే, బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ అట్లా కొంచెం తీసుకొని దీన్ని మనం లైనింగ్ క్లాత్ మీద క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకోవాలి. మన లైనింగ్ క్లాత్ పైన యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకొని ఒక ముందు గల్ల మాత్రం మనం బ్లౌజ్ తోటి తీసుకోవాలి. ఈ ముందు గల్లకి మనం కొంచెం స్ట్రైట్గా లైన్ తీసుకొని బ్లౌజ్ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే లోతు తీయాలి కాబట్టి. తర్వాత భుజం దగ్గర నుండి మనం ఉక్సుల పట్టి వరకు, ఉక్సుల పట్టితోటి మనం ముందు ఒక గల్లని నెక్ని కర్వ్ తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం కొంచెం వదిలేసాను, పైన కొంచెం కింద, లేదంటే 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అందరికీ యూజ్ అవుతుంది. 6 ఇంచెస్ టేప్ తోటి అయితే 6 ఇంచెస్ సరిపోతుంది. మళ్ళీ కింద వైపు మన ఉక్సుల పట్టీలో 4 ఉక్సుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. భుజం నుండి మధ్యలోకి ఒక లైన్ తీసుకొని ఆ మధ్యలో లైన్కి మనం ఈ రెండుని కట్ చేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం షేప్ పట్టీని తీసుకోవాలి. కింద మనకు ఈ కట్ చేస్తుంటే మిగిలిన భాగంలో షేప్ పట్టీని తీసుకుంటే సరిపోతుంది. ఈజీ అండి, బ్లౌజ్ కట్ చేయడం కోసం మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అదేవిధంగా హ్యాండ్స్ అయిపోయింది. మనం షేప్ పట్టీలను ఎలా తీసుకోవాలో చూద్దాం. మనం ఈ ఉక్సుల పట్టీ కాకుండా కాజాల పట్టీతోటి షేప్ పట్టీని కొలుచుకోవాలి. ఉక్సుల పట్టీని కొలుచుకుంటే షేప్ పట్టీ సైజ్ చిన్నగా వస్తుంది. కాజాల పట్టీతోటి తీసుకోవాలి. కాజాల పట్టీలో షేప్ పట్టీ ఎక్కడి వరకు ఉందో తీసుకొని దాన్ని సైడ్ మనకు 4 ఇంచెస్ ఉంటే స్టార్టింగ్ సైడ్ 4 ఇంచెస్ ఉంటే ఎండింగ్ సైడ్ 3 ఇంచెస్ ఇచ్చి షేప్ పట్టీని కట్ చేసుకోవాలి. సైడ్ 3 ఇంచెస్ ఉంటుంది కదండి, సైడ్ మనం 4 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఓకే అండి, 4 ఇంచెస్ తర్వాత మనం దీన్ని కట్ చేసుకుంటే అంతే అండి. మనం లైనింగ్ క్లాత్ కట్ చేయడం లైనింగ్ వేసి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాది మీటర్ క్లాత్ అండి. 2 హోల్డింగ్ చేసుకున్నాను. 2 హోల్డింగ్ 4 హోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం 4 హోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం 4 హోల్డింగ్ చేసుకొని మెయిన్
ఫ్యాబ్రిక్ని సమానంగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇందాక లైనింగ్లో కట్ చేస్తున్న హ్యాండ్స్ని దానిపైన వేసి కట్ చేసుకోవాలి. అంతే అండి. నెక్స్ట్ ఫోల్డింగ్ని తీసేసి డబల్ ఫోల్డింగ్ పైన మన మెయిన్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్ని వేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలండి. అంతే అండి. నెక్స్ట్ గల్లా కూడా కట్ చేసుకొని ఆ గల్లలో మిగిలిన పీస్ని మనం ఉక్సుల పట్టేకి కాజాల పట్టేకి యూజ్ చేసుకోవాలి. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇది ఉక్సులకు కాజాలకు మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకున్న దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోవాలి. అక్కడ షేప్ పట్టీలు పట్టట్లేదు కాబట్టి కొంచెం ముందుకు జరుపుకున్నా, లేదంటే కింద అయినా తీసుకోవచ్చు కదా. ఓకే అండి. ఎన్ని విధాలా మనం ప్రయత్నించుకుంటే అన్ని విధాలు వేసుకోవచ్చు. కాకపోతే ముందు భాగం మాత్రం క్రాస్గా ఉండేటట్టు వేసుకోవాలి. ఎందుకంటే క్రాస్గా ఉంటేనే క్లాత్ సాగుతుంది. స్ట్రైట్గా వేస్తే క్లాత్ సాగదు. నెక్స్ట్ మనం షేప్ పట్టీలని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. షేప్ పట్టీలు కట్ చేసుకోవడం కంటే ముందు నేను బ్యాక్ పార్ట్కి నడుము పట్టి వేయడం కోసం ఒక 1.5 ఇంచ్ తోటి ఒక నడుము పట్టి తీసుకుంటున్నాను. తర్వాత షేప్ పట్టీలను వేసి కట్ చేసుకుంటున్నాను. అంతే అండి. బ్లౌజ్ కటింగ్ ఒక 2-3 టైమ్స్ చూసినట్టయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయడం ఎలానో చూద్దామండి. ఫస్ట్ ముందు ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవడానికి ముందు భాగాలను స్టిచ్చింగ్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ సైడ్ లైనింగ్ వేయాలి. కరెక్ట్ సైడ్ లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసి దాన్ని ఉల్టా తీసేయాలి. ఉల్టా తీసేయడం వల్ల మనకు పంపకం వేయడం కానీ గల్ల పట్టీలు వేయడం అనేది రిస్క్ తగ్గిపోతుంది. ఇలా అన్నిటికీ కాకుండా కాటన్ బ్లౌజెస్ స్టిఫ్గా ఉన్న బ్లౌజెస్ మాత్రం చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇలా కట్స్ చేసుకొని ఉల్టా తీసుకొని ఉల్టా పైన ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే నెక్ కంప్లీటెడ్ అండి. నెక్ వర్క్ అదేవిధంగా దీన్ని కూడా చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ సైడ్ లైనింగ్ వేస్తున్నాను. రాంగ్ సైడ్కి ఉల్టా తీస్తే వెళ్ళిపోతుంది. కరెక్ట్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత వీటన్నింటినీ దగ్గరగా దీన్ని ఇలా వేసుకోవడం వల్ల క్లాత్ కదలదు. రెండు ఇలా అతికినట్టుగా ఉంటాయి. ఇలా వేసిన తర్వాత ఎక్కువగా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నేను మీకు టక్స్ పెట్టడం ఎలానో చూపిస్తాను. చూడండి, టక్స్ ఎలా పెట్టాలి అంటే మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అండి, ఈ ఫ్రంట్ పార్ట్స్లో అన్నీ సమానంగా ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. లేదంటే నాకు సమానంగానే ఉన్నట్టు అని ఉంది. ఓకే అండి. ఇప్పుడు ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకొని ఒక 2.5 ఇంచెస్ వరకు మనం చిన్నగా ఖర్చు వేసుకోవాలి, కుట్టు వేసుకోవాలి. తర్వాత నేను మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకున్నాను కదా భుజం దగ్గర నుండి, అక్కడ నుండి ఒక స్టిచ్చింగ్ 2.5 ఇంచెస్ 1 ఇంచ్ తోటి తీసుకోవాలి. ఇది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది చంకలో వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. మీకు అర్థం కావడం కోసం నేను ఇదే ఇంకొకటి వీడియో సపరేట్గా పెట్టేస్తాను. ఇది ఇలా చాలా లెంతీగా అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. వీడియో లెంత్ వచ్చేసి ఆల్రెడీ నాకు 9 మినిట్స్ అయిపోయింది. మొత్తం బ్లౌజ్ అయిపోయే వరకు 10 మినిట్స్ 20 మినిట్స్ దాటిపోతుందో ఇంకా చూడడానికి బోరింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా చెప్పేస్తున్నాను. షేప్ పట్టీలను కూడా సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ పైన వేసి ఉల్టా తీసుకోవాలి. కరెక్ట్ క్లాత్ మీద రైట్ సైడ్ మనం ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ లైనింగ్ని వేసి ఇలా ఉల్టా తీసేయాలి. ఉల్టా తీసేసి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియోను ఇప్పుడు అప్లోడ్ చేయడానికి రీజన్ ఉందండి. మా ఫ్రెండ్ నన్ను అడిగింది ఈ వీడియో పెట్టమని, అందుకనే నేను ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే అండి. ఇలా పెట్టేసిన తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి. సమానంగా కట్ చేసుకున్న తర్వాత షేప్ పట్టీని మనం ఫ్రంట్ పార్ట్ కుట్టాం కదా, కుట్టిన దాన్ని
ఇక్కడే మలవాలి అని చెప్తున్నాను, కానీ నేను ఇది ముందే వీడియో తీసుకున్నాను, తర్వాత వాయిస్ ఇస్తున్నాను, అందుకనే చెప్పేస్తున్నాను మళ్ళీ ఇది త్వరపడకుండా కుట్టుకోవాలనేసి. అంతే అండి, అలా కట్ చేసుకొని కుట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఉక్సుల పట్టి కాబట్టి ఇంకొక లైన్ మధ్యలో వేసుకోవాలి స్టిచ్చింగ్. అయిపోయిన తర్వాత ఇది ఇందాక కుట్టింది కాజాల పట్టి, ఇప్పుడు కుట్టేది ఉక్సుల పట్టి. దీన్ని కూడా సేమ్ అలానే స్ట్రైట్ పైన వేసి షేప్ పట్టిని పైకి అనేసి కుట్టాలి. తర్వాత దీన్ని హోల్డింగ్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇంతవరకు ఉన్న బ్లౌజ్ను ఒకదాన్ని పెట్టుకొని ఎలా మలుచుకోవాలి, ఎట్ సైడ్ మలుచుకోవాలని చూసుకుంటూ కుట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో పాత బ్లౌజులు ఉంటాయి కదా, మనం ఇంతవరకు వేసుకునే బ్లౌజులు, ఆ బ్లౌజును పక్కన పెట్టుకొని కుట్టుకోవాలి. అంతే అండి, ముందు భాగాలు కంప్లీట్, ఫ్రంట్ పార్ట్స్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లేదా హ్యాండ్స్ ఏదైనా ఒకటి స్టిచ్చింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేద్దామండి. బ్యాక్ పార్ట్ని కూడా సేమ్, ఇది ఉల్టా, ఇది కరెక్ట్ సైడ్. దీని మీద లైనింగ్ వేసాను. లైనింగ్ని గల్ల చుట్టూ కుట్టేసి కట్టింగ్స్ అక్కడక్కడ టక్స్ తీసుకోవాలి. కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలి, ముడతలు వస్తాయి. వీటిని టక్స్ వేసుకోవాలి కత్తెరతోటి, ఎందుకంటే అది గుండ్రగా మనకు నెక్ తిరగడం కోసం. టక్స్ వేసుకోకపోతే ఇగ్గినట్టుగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అణుగుడు కుట్టు అంటారు. దీన్ని ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి కార్నర్లో. ఇలా కార్నర్ వేసుకున్న తర్వాత నీట్గా వేసుకోవాలండి. నీట్గా వేసుకోకపోతే అంత ముడతలు వస్తుంది. బ్లౌజ్ మనకి ఫినిషింగ్ కరెక్ట్ రాదు. కొంచెం లేట్ అయినా పర్లేదు, స్లోగా కుట్టాలి. మొత్తం అన్ని సైడ్లకు మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నామో అలా అన్ని పార్ట్స్కి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాము. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనకి భుజం నుండి మధ్యల వరకు ఇలా ఒకటి పెట్టాలి. భుజాన్ని ఇలా మలుచుకొని నడుముకి దగ్గర మనం టక్స్ పెట్టాలి. నడుము దగ్గర టక్స్ 4 ఇంచెస్, మనం లేదంటే మిషన్ తోటి 4 ఇంచెస్ పెడతానండి. నేనైతే 4 ఇంచెస్ టక్స్ పెడతాను. 2 సైడ్స్ 4 ఇంచెస్ టక్స్ పెట్టిన తర్వాత మనం షేప్ పట్టి కట్ చేసుకునే ముందు నడుము పట్టి అని నేను ఒక క్లాత్ కట్ చేసుకున్నాను కానీ ఆ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని అణుగుడు కుట్టు వేయాలండి, అటు సైడ్ అనేసి. దీన్ని అణుగుడు కుట్టు అంటారు. తర్వాత ఉల్టా తిప్పేసి నడుము పట్టుకుంటారండి. స్టిచ్చింగ్ చేస్తాం. లాస్ట్ కుట్టేసి మళ్ళీ నడుము పట్టి మనకి ఏ పంపకాలు ఉండవు, ఏది ఉండదు. బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్తు అయితే పంపకాలు కాజాలు వేయడం ఒక ఎత్తులా అనిపిస్తుందండి నాకైతే. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్స్ని అటాచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. భుజం దగ్గర ఏది కుట్టినా భుజం దగ్గర షేప్ పట్టిల దగ్గర 2 సార్లు కుట్లు వేయాలండి. తర్వాత మనం హ్యాండ్స్ కటింగ్ని చేసుకొని హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూద్దామండి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని వేసి ఉల్టా తీయాలి. సేమ్ మనం ఇందాక నుండి ఎలా చేస్తున్నామో అలా. ఇది కరెక్ట్ పార్ట్, ఇది రాంగ్ పార్ట్. కరెక్ట్ సైడ్ మీద లైనింగ్ వేసి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత దాన్ని ఉల్టా సైడ్ తింపేసేయాలి. ఉల్టా సైడ్ తింపేసిన తర్వాత సేమ్ మనం అణుగుడు కుట్టు ఇందాక అన్నిటికీ ఎలా వేసుకుంటున్నామో అలానే ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూస్తా అంటే ఇంతేనా అనిపిస్తుంది. మనం కుట్టాలని ప్రయత్నిస్తుంటే ఒక్కటికి 10 డౌట్లు వస్తాయి. ఇలా వేస్తే పంపకం పని కూడా ఉండదని నేను ఇలా డబల్ స్టిచ్చింగ్లు వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా నేను ఇలానే రెడీ చేసుకొని కదలకుండా కచ్చింగ్ వేసుకొని కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్కి లోతు తీయడం ఎలానో చూద్దామండి. 2 హ్యాండ్స్ ప్రిపేర్ అయిన తర్వాత మధ్యలో ఒక టక్స్ పెట్టుకొని ఆ టక్స్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 1 ఇంచ్ లోపలికి మనం తీసుకోవాలి. ఇటు ఒక 2 ఇంచెస్ అటు ఒక 2 ఇంచెస్ పెట్టేసుకోవాలి లైన్ మార్కింగ్. ఆ 2 ఇంచెస్ దగ్గర మనం ఇట్లానే తీసుకోవాలి. కొంచెం లోతు తీసుకొని ఆ లోతు పార్ట్ని ముందు భాగానికి వేయాలి. మనం ఏదైతే లోతు తీసుకున్నామో దాన్ని ముందు భాగం వచ్చేటట్టు వేసుకొని భుజానికి మనం కట్స్ పెట్టుకున్నది మధ్యలో పెట్టి అటు సైడ్